సామలకోట కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం వద్ద శాశ్వత పిండ ప్రదాన మండపం నిర్మించాలని బ్రాహ్మణ సేవా సంఘ సభ్యులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ సామలకోటలోని శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పంచరామ క్షేత్రాల్లో ఒకటని తెలిపారు. ప్రతి సంవత్సరం భక్తులు పెద్ద సంఖ్యలో పిండ ప్రదానాలు నిర్వహించేందుకు ఆలయానికి వస్తుంటారని, ముఖ్యంగా 2027 జూన్లో జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంంగా లక్షలాది మంది భక్తులు ఇచ్చేసే అవకాశం ఉన్నందున ముందస్తుగా శాశ్వత పిండ ప్రదాన మండపాన్ని నిర్మించాలని కోరారు. ఈ నిర్మాణం వల్ల భవిష్యత్తులో పుష్కరాలు సహా అన్ని పర్వదినాల్లో భక్తులకు ఎంతో సౌకర్యం కలుగుతుందన్నారు. వినతిని స్వీకరించిన డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు స్పందిస్తూ సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ స్థాయిలో అవసరమైన చర్యలు చేపట్టేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమార రామ భీమేశ్వర బ్రాహ్మణ సేవా సంఘ ప్రెసిడెంట్ ఓలేటి పార్వతీశం, వైస్ ప్రెసిడెంట్ బుజ్జి, జాయింట్ సెక్రటరీ బోనాల సురేష్ మరియు చీమలకొండ గోపాలం, అప్పల శివ వెంకట ఫణీంద్ర, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గాదంశెట్టి శ్రీనివాస్, పెద్దాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు పొలమరశెట్టి సత్యబాబు, మాజీ కౌన్సిలర్ ఒబిలిశెట్టి గున్ని, గౌరవ అధ్యక్షులు కటారి శ్రీను, యువత అధ్యక్షులు తమనర లక్ష్మణ్ దివాకర్, త్రిపురగిరి చంద్రముఖి, బెందులూరి స్వామి, అల్లం కుమార్, ధరణికోట యోహాన్, వృద్ధి సురేంద్ర, కండవెల్లి సత్యనారాయణ, చిన్ని రాజా, సక్కురు కనకరావు, శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.